జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదిగోండి, మీ చేతుల మీదుగా అక్షింతలేసి నన్ను ఆశీర్వదించుర్రి. ఏవండి, మేడంకి మన మీద మస్తు కోపం అని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఇంట్లోకి వెళ్ళిపోయినామని నాతోటి చెప్పి ఎంత బాధపడిందో తెలుసా? ఏమండి, ఏందండి గట్లున్నారు? ఏం లేదు. ఇంకేముంది మీ మేడం? అనడానికి ఇంకేముంటదండి, నా కొడుకు ఇంటికొచ్చిన తర్వాత మొదటిసారి జరుపుకోవాల్సిన వరలక్ష్మి వ్రతం ఇది. కానీ తన కొడుకు కోడలు దూరమైండ్రని మస్తు బాధపడిండ్రు. ఎట్లా ఓదార్చాలో నాకు కూడా సమజ్ కాలేదు. ఆమె చెప్పింది విని మనసులో బాధపడ్డాను, కానీ పైకి ఏం మాట్లాడలేకపోయాను. ఏమండి, హ్మ్? మీరు వింటున్నారా లేదా? ఆ, వింటున్నా. అసలు ఏమైంది మీకు? నేను ఇక్కడ అక్కడ జరిగింది ఎందుకు చెప్తుంటే మీరు ఇక్కడ ఆలోచిస్తుండేంది? అసలు ఏమైంది మీకు? శ్రీవల్లికి చెప్పాలా వద్దా? చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. లేదు, కడుపుతో ఉన్న తనకి ఈ విషయం చెప్పి బాధ పెట్టడం మంచిది కాదు. ఏందండి, ఒంట్లో బాలేదా? చాలా నీరసంగా కనిపిస్తున్నారు. నేను మేడం గురించి చెప్తూ ఉంటే ఎక్కలేని ఉత్సాహంతో వినేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఏదో ఇష్టం లేని విషయం చెప్తున్నట్టు అట్లా పరధ్యానాలు ఉన్నారు. అబ్బే, అదేం లేదు శ్రీవల్లి. సరే, బయటికి వెళ్ళి వచ్చావు కదా, ఇప్పటికి వంట ఏం చేస్తావులే. నేను బయటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తాను. నిజం చెప్పండి, అంత మంచిగానే ఉంది కదా? లేక దేని గురించి అయినా ఆలోచిస్తుండ్రా? లేదు శ్రీవల్లి, అలాంటిదేం లేదు. అలా ఏమన్నా ఉంటే నీతో చెప్పకుండా ఉంటానా చెప్పు? నువ్వేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నేను ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకొని వస్తాను. మయూరి మేడం చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఆవిడ ఇష్టానికి ఆవిడ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుంది. తొందరగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి, లేదంటే ఆయన ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.